మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధంతో గ్యాస్ సంబంధించి కొన్ని సమస్యలు ఇండియాలో తలెత్తే అవకాశం ఉందని, గ్యాస్ సరఫరా విషయంలో కొన్ని ఇబ్బందులు అవుతాయని, ముఖ్యంగా ఏదైతే కమర్షియల్ విషయంలో చాలా ఇబ్బందులయ్యే అవకాశం ఉంది సరఫరా విషయంలో అనే ఒక అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎల్పిజి ఫెడరేషన్ ఇండియా ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు వస్తున్న ఈ యుద్ధం సంబంధించి చమురు విషయంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో కొంత గ్యాస్ సరఫరా ఉండకపోవచ్చు అనే వస్తున్న నేపథ్యంలో దీని మీద మీ ఎల్పిజి కంపెనీస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏమంటారు? మీరు అన్న ప్రకారంగా ఇబ్బందులు తలెత్తడం అనేది సాధారణం. యుద్ధం కాబట్టి యుద్ధం అనివార్యమైనప్పుడు పరిస్థితుల్లో మనం ఇక్కడ చమురు కంపెనీలు అన్నీ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాని భారతదేశంలో సిలిండర్కి కొరత వస్తుంది అనేది సరికాదు. భారతదేశంలో కొరత లేదు. కొరత అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రజల్లో అయ్యో యుద్ధం వచ్చింది, మన ఇంట్లో సిలిండర్ అయిపోతాయి కదా అని 2-3 సిలిండర్లు నింపుకొని ఇంట్లోనే ఉంచుకుంటే మనకు కొరత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మన భారతదేశం యావత్ ప్రపంచ దేశాల్లో చూస్తే భారతదేశం చమురు ఉత్పత్తిలో కానీ చమురు నిల్వలు చేసుకోవడంలో కానీ ప్రధానంగా ముందుంది. మీరు మన నైబరింగ్ కంట్రీలు చూస్తే పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ అక్కడ పెట్రోల్ ధర తీసుకొని ఇక్కడ పెట్రోల్ ధర మీరు బేరేజ్ వేసుకుంటే మీకే తెలిసిపోతుంది ఎంత బాగుంది. భారత ప్రభుత్వం స్పందించింది, ఇమీడియట్గా కావాల్సినటువంటి కొన్ని చర్యలు తీసుకుంది. యుద్ధం జరుగుతుంది అని బహుశా వాళ్ళకు తెలియకపోయినా తెలిసినా ఏదైతే మనకు దిగుమతుల మీద ఆధారపడి ఉంటాం కాబట్టి ఈ దిగుమతులను మనకు ఆటంకం అవుతుంది కాబట్టి యుద్ధం మూలంగా మనం ఏ విధంగా చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలి, ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఆల్టర్నేట్ విధానాలు ఏంటి అనేటువంటి పరిశోధన ప్రభుత్వం చేసి దాంట్లో కొంతవరకు కొత్త ఒడంబడికలు చేసుకుంది, కొత్త ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు ఈ అమెరికా నుంచి కానీ నైజీరియా నుంచి కానీ ఇంకా చిన్న కంట్రీలు, గల్ఫ్ కంట్రీలు పక్కకు ఉన్నవి ఎక్కడి నుంచి అయితే మనకు ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉన్నాయో, మనకి ఇబ్బంది లేకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయో ఆ దేశాలతోనే ఒప్పందం చేసుకుంది ఇమీడియట్గా. అది పోకుండా మన దగ్గర ఉన్నటువంటి 35-40% ఏదైతే ఉత్పత్తి మన దగ్గర ఉందో ఆ ఉత్పత్తిని డబుల్ చేయమనేటువంటి ఆదేశం ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ కంపెనీలన్నీ దాంట్లో కొట్టుముట్టాడుతున్నారు. ఇప్పుడు 40 మెట్రిక్ టన్స్ చేసేది 80 మెట్రిక్ టన్స్ అట్లా చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం తయారు చేసింది. వీళ్ళని సర్వసిద్ధమైనారు. మనకు దిగుమతులు కొంతవరకు వస్తున్నాయి. ఏదేమి వచ్చినా 100% అనేది మనకు జరగదు. 100%. ఎందుకంటే మనకు మేజర్గా రావాల్సిన కంపెనీలని ఎక్కడి నుంచి దేశాల నుంచి అయితే రావాలనో ఒక జలసంధి మార్గంలో నుంచి రావాలి. ఆ జలసంధి దగ్గర ఇప్పుడు మనకు ప్రమాద సూచికలు ఉన్నాయి. ఆ ప్రమాద సూచికల మూలంగా నౌకలన్నీ ఆగిపోయినాయి. మనకు ఎంతైతే రావాల్సి ఉందో ఆ రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఏదైనా మనం వేరే దేశాలతోని కొంత ఎట్లా మనం బయటపడాలి అనేటువంటి దాంతోనే తయారు చేసుకుంది. ఇక్కడ ఎక్కువ చేసుకుంది ఉత్పత్తి. కొన్ని అవసరాలకు మించి వాడకుండా మనల్ని అందరినీ అప్రమత్తం చేసింది. తర్వాత మీరన్న కమర్షియల్ సిలిండర్లు, ఈ వాణిజ్యపరమైనటువంటి సిలిండర్లు ఏవైతే ఎక్కువగా వాడుతున్నారో, ఎందుకంటే దాదాపు అన్ని హోటళ్ళు కానీ వేరే ఇవన్నీ కూడా వాటి మీదే ఆధారపడినది, ఆల్టర్నేట్ ఫ్యూయల్ లేదు ఇప్పుడు. కాబట్టి వాళ్ళని కూడా ఆపేశారు. ఆపేయడం అంటే మొత్తానికే కాదు, దానికి ప్రధాన కారణం కూడా ఒకటి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద దాదాపు 12 కోట్ల కనెక్షన్స్ ఇచ్చింది భారతదేశంలో. దాంట్లో దాదాపు 11,50,00,000 లక్షల మంది వాడుకుంటున్నారు. ఒక సిలిండర్ మీద 300 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. అంటే మీరు 11.5 కోట్ల కస్టమర్స్కు ఒక్కొక్క సిలిండర్ మీద ఎంత ఆర్థిక బాధ్యత ఉంటుందో ప్రభుత్వానికి మీరు బేరేజ్ వేసుకోవచ్చు. ఇది ఏమైనా డైవర్షన్ అవుతుందా, ఇది ఏమైనా పక్కకు పోయే అవకాశం ఉందా, ఈ వాణిజ్యపరంగా దీన్ని ఏమైనా వాడుతున్నారా అనేటువంటి అనుమానం ఏమైనా ప్రభుత్వానికి ఉందేమో, అందుకు ఎస్మా ప్రయోగించి ఇవన్నీ ఆపారు. వాణిజ్యం గ్యాస్ ఆపి వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు ప్రభుత్వానికి. బహుశా 2-3 రోజుల్లో వాళ్ళకి ఏదో ఒకటి
తప్పకుండా ఇస్తారు. కాకపోతే రేషనలైజ్ చేస్తారు. ఇవాళ 10 వాడుకునే వాళ్ళు 6తో సంతృప్తి పడాలి అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని ప్రభుత్వం వస్తుంది అనేటువంటిది నేను చెప్పగలను. ఇప్పుడు మనకు యుద్ధం కూడా ఇప్పట్లో ఆగే పరిస్థితి కనబడతలేదు. అంటే ఇప్పటి వరకు అంటే మీరు చెప్తున్న బట్టి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు, కానీ యుద్ధం ఒకవేళ కంటిన్యూ కనుక ఇంకా 2 వారాలు 3 వారాలు కనుక అయినట్టయితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా 6 నెలలు కాదు 6 సంవత్సరాలైనా మనము ఈ విధంగానే ఈ రేషన్ సిస్టంలో ఫాలో కాగలుగుతాం, మనకేం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మన దగ్గర స్టోరేజ్ కెపాసిటీ దాదాపు మన ఒక నెల వరకు మన భారతదేశంలో ఉన్న గ్యాస్ కన్స్యూమర్లందరికీ సిలిండర్ ఇచ్చేటువంటి కెపాసిటీ, నిల్వ చేసుకునేటువంటి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే విశాఖపట్నంలో కెవిన్ స్టోరేజ్ అని ఉంటుంది. అంటే దాదాపు 13 కిలోమీటర్లో 12 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ తవ్వి దాంట్లో స్టోర్ చేశారు. అప్పుడే ఆ 10 ఏళ్ల క్రితమే 2 ఉభయ తెలుగు రాష్ట్రాలకు సరిపోను 15-20 నెల రోజులు సరిపోను గ్యాస్ అప్పుడు దాంట్లో నిల్వ ఉండేది. అట్లాంటి దేశంలో ఎన్నో చేశారు, ప్రతి 4 మూలలో చేశారు. ఇవన్నిట్లో మనకు ఆల్రెడీ గ్యాస్ మనం నిల్వ చేసుకొని ఉన్నాం. దాన్ని మెల్లిమెల్లిగా వాడకం కొంచెం పొదుపుగా వాడుకోవాలనేటువంటి భారత ప్రభుత్వం పిలుపును ఇవాళ వినియోగదారులందరూ కూడా సమర్థించాలి అనేటువంటిది ఒక కోరిక. మమ్మల్ని కూడా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా వినియోగదారులను హర్ట్ చేయొద్దు, వారికి విషయం తెలియపరచండి, ఎడ్యుకేట్ చేయండి. మీకు ఇబ్బంది లేదు, ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే, కానీ 25 రోజుల లోపల మీరు బుక్ చేయకండి. 25 రోజులు ఎందుకు బుక్ చేయొద్దు అంటే, మీకు ఒక నార్మల్ ఫ్యామిలీకి 35 నుంచి 40 రోజులు సిలిండర్, ఒక సిలిండర్ 14.2 kg సిలిండర్ వస్తుంది. కాబట్టి మీరు 35 రోజులు 25 రోజుల తర్వాత చేస్తే 10 రోజుల గ్యాప్ ఉంటుంది. 10 రోజుల్లో మళ్ళీ సిలిండర్ వస్తుంది. మీ సిలిండర్ అయిపోయే లోపల మీకు సిలిండర్ ఇంట్లో ఉంటుంది. దాని బదులు మీరు ఇక్కడే పెట్టుకుంటే ఇంకొకళ్ళకి సర్వీస్ చేసే అవకాశం ఉండదు. ఈ సర్క్యులేషన్లో ఎంటీ సిలిండర్స్ ఉండకుండా ఫుల్ సిలిండర్స్ సర్క్యులేషన్లో పెట్టాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో 25 రోజుల పాబందీ పెట్టారు. చెప్పండి, మీరు ఒక ఇండియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, డీలర్స్, దీనికి సంబంధించి కస్టమర్స్ కానీ, ఇప్పుడు కమర్షియల్ కస్టమర్స్ కానీ సాధారణ కస్టమర్స్ కానీ ఏం చెప్తారు? కమర్షియల్ కస్టమర్స్ ఇదివరకు వాడుకున్న విధంగా వాడటానికి వీలేదు. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సిస్టమ్ను మనం చూసుకోవాల్సిందే. అది కోల్కి పోతారా, లేకపోతే యాష్కి పోతారా, లేకపోతే ఎలక్ట్రిసిటీకి పోతారా చూడాల్సిన అవసరం ఉంది, చూసుకోవాల్సిన అవసరం. 60% వరకు అంటే వేడి నీళ్ళకు చన్నీళ్ళుగా ఉండే విధంగా మన సప్లైస్ ఉంటాయి. ఈ వేడి నీళ్ళ అంతమంది మనం చల్లటి నీళ్ళు అయితే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ నుంచి తీసుకుంటారా, మీరు ఏ విధమైన పద్ధతిలో అవలంబిస్తారు అనేది వాళ్ళ విజ్డమ్కే వదిలేస్తాం. కానీ వాళ్ళకు 60% మాత్రమే ఇవ్వగలుగుతాం ఇవాళ ఉన్న పరిస్థితులు. 60% 4 ఓవెన్లు నడిపే బదులు 2 ఓవెన్లతో నడిపించండి. 2 స్టవ్లు మాత్రమే వాడేటప్పుడు 1 స్టవ్తోనే వాడండి. పెద్ద బర్నర్ల మీద చాలా వేస్ట్ అవుతుందండి. ఇప్పుడు పెద్ద హోటల్స్లో 7, 8, 10 బర్నర్స్ ఉంటాయి. అవన్నీ బదులు మీరు ఇప్పుడు దాన్ని పొదుపుగా 1, 2 బర్నర్లతో పని తీసుకోండి అనేటువంటి ఆలోచన ప్రభుత్వంది. అంతేగాని కమర్షియల్ సిలిండర్స్ టోటల్గా కట్ చేసేది లేదు, ఇప్పుడు కూడా జరుగుతలేదు. కొన్ని రాష్ట్రాలలో చేశారు. ఎందుకంటే బేసిక్గా నాకు ప్రభుత్వం అట్లాంటిది ఆపలేదు, కానీ నా ఆలోచన విధానంలో ఇది దీని వెనకాల ఇది అయ్యి ఉంటుంది, ఈ భూతం అయ్యి ఉంటుంది, ఈ కమర్షియల్ సిలిండర్, ఈ PMUY కనెక్షన్స్ అన్నీ కూడా కమర్షియల్కి డైవర్ట్ అవుతున్నాయనో అనుమానంతో చేశారేమో అనేటువంటి నా అభిప్రాయం మాత్రమే. ఇది ప్రభుత్వం చేసింది కాదు. ఎస్మా పెట్టారు, ఇప్పుడు అన్ని ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. ఇవాళ కూడా వరంగల్లో చేసి దాదాపు 10-20 సిలిండర్లు లష్కర్ బజార్లో పట్టుకొని మా దగ్గర హ్యాండ్ ఓవర్ చేశారు. ఎక్కడి నుంచి తర్వాత EKYC అనేది లేకపోతే మీకు సిలిండర్ ఇవ్వరు. ఇవన్నీ పాబందీ, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్, ఈ నియమ నిబంధనలన్నీ ఇప్పుడు ఇంపోజ్ చేస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. ఈ అన్ని నియమ నిబంధనల ప్రకారంగా OTP సిస్టమ్, మీకు సిలిండర్ వచ్చినప్పుడు మీ మొబైల్కు ఒక OTP వస్తుంది. ఆ OTP చెప్తేనే నేను మీకు సిలిండర్ ఇస్తాను, లేకపోతే మీకు సిలిండర్ ఇచ్చినట్టు కాదు. అది రికార్డ్ అవుతుంది. ఇవన్నీ కూడా నియమ నిబంధనలు మిస్యూజ్ కాకుండా జెన్యున్ కస్టమర్స్కి, వినియోగదారుడికి మనం ప్రతి నెలకి తప్పకుండా సిలిండర్ ఇచ్చేటువంటి అవకాశం కొరకు ప్లానింగ్ అయింది. ఇది 6 నెలలు యుద్ధం ఉన్నా, 6 ఏళ్ళు యుద్ధం ఉన్నా ఈ ప్రాతిపదిక ఇలాగే నడుస్తుంది. మొత్తానికైతే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధంతో ఎటువంటి ఇబ్బంది లేదు. అది
2 నెలలు కావచ్చు 6 నెలలైనా కూడా ఇండియాలో దానికి సంబంధించి చమురుకు సంబంధించిన ఏదైతే స్టాక్ ఉండేంత విధంగా ఇప్పటికే ప్రభుత్వం ఉంది కాబట్టి కొంత తగ్గించుకోవడంలో కస్టమర్స్ కానీ ఏదైనా కమర్షియల్ కస్టమర్స్ కానీ కొంచెం తగ్గించుకొని చేస్తే మంచిదే తప్ప మిగతా విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి వెంకటేశ్వరరావు చెప్తున్నారు. రామరాజ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.